హలో అండ్ నమస్తే ఫ్రెండ్స్, కొత్త వీడియోతో మీ ముంగట్టుకు వచ్చిన వండర్లా వీడియో. వండర్లా ప్లాన్ చేస్తే ప్రతి ఒక్కరు చూడవలసిన వీడియో. ఒక 3 ఇంపార్టెంట్ టిప్స్ చెప్తాను, నోట్ చేసుకోండి. ఈ 3 విషయాలు తెలుసుకుంటే వండర్లాని పైసా వసూలు చేయొచ్చు. ఫస్ట్ ట్రిప్ని బడ్జెట్లో ఓడగొట్టుకోవాలనుకుంటే గమ్మున 100 రూపాయలు పెట్టి బయట లంచ్ చేసి వెళ్ళండి. షార్ట్ టీషర్ట్ తెచ్చుకుంటే చాలా మంచిది, లేదంటే బయట మీకు షాప్స్ ఉంటాయి, లోపల రెంట్ కూడా ఇస్తారు. వండర్లా వచ్చే ప్రోగ్రామ్ ఉంటే ఫస్ట్ టిప్ పాటించాల్సింది ఏంటంటే 11 o'clock నుంచి యాక్టివిటీ స్టార్ట్ అవుతాయి. 10:30కే మెయిన్ గేట్స్ ఓపెన్ చేస్తారు. మీరు 10:30 to 11 మధ్యలో వచ్చేస్తే అప్పుడు మీరు కట్టిన పైసలకు వర్త్ ఉంటుంది. వీకెండ్స్లో అయితే పిచ్చ క్రౌడ్ ఉంటారు. 10:30కే వచ్చేసేయండి, మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. లేదంటే మీ పైసలన్నీ బొక్క. లోపల చాలా యాక్టివిటీస్ ఉంటాయి, అసలు టైమే సరిపోదు. ఫస్ట్ పోడే గమ్మున లాకర్ రూమ్ తీసుకోవాలి, మన వాల్యుబుల్ థింగ్స్ అందులో పెట్టుకోనికి. ఇక్కడ వచ్చేసి వైఫై సిస్టమ్ లాగా ఉంది లాకర్ రూము. ఒక్క లాకర్కి 350 రూపీస్, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు. ఇప్పుడు సెకండ్ టిప్ తెలుసుకుందాం. వండర్లాలో టికెట్ వేరియేషన్స్ ఉన్నాయి. ఒకటి రెగ్యులర్ టికెట్, ఇంకోటి వచ్చేసి ఫాస్టాగ్. రెగ్యులర్ టికెట్ అయితే మొత్తం క్యూలో నిలబడి అందరితో పాటు వెళ్ళాలి. అదే ఫాస్టాగ్ అయితే స్పెషల్ దర్శనం లాగా డైరెక్ట్ రైడ్సే ఉంటాయి అన్నమాట. సో ఫస్ట్ మనం బీచ్ ఎంట్రీ చూస్తున్నాము, చూడండి. మూడో టిప్ వచ్చేసి మధ్యలో మంచి సందర్భం వచ్చినప్పుడు చెప్తా, అంతవరకు వీడియో చూస్తుండండి. మూడో టిప్పు మర్చిపోయి స్టార్టింగ్లోనే చెప్పేసిన, అదేదో కాదు, ఫుడ్. మీరు ఎలాగైనా 11కి స్టార్ట్ అవుతుంది కాబట్టి మీకు పక్కనే ఫుడ్ కౌంటర్స్ ఉంటాయి. అక్కడైతే టేస్ట్ అంత బాగాలేదు, మీరు ముందే తినేసి వస్తే చాలా బాగుంటుంది. లోపల ప్లేన్ దోశ తినే పైసలతోని బయట 2 ప్లేట్ల బిర్యానీ వస్తుంది. అంటే అర్థం చేసుకోండి ఎంత కాస్ట్ అవుతుంది. ఇంకా మన స్విమ్మింగ్ పూల్ అయిపోగానే మనం పోవాల్సింది రోలర్ కోస్టరు. ఒక్కసారి చూడండి, చూస్తుంటేనే భయం అవుతుంది, ఇక దగ్గరికి పోతే ఎట్లుంటుందో. ఇదంతా ఒక పుట్టలాగా డిజైన్ చేసిర్రు. మన చీమల పుట్ట ఉంటుంది కదా, చూడండి, కింగ్ కాంగ్ లాగా తలకాయ చూడండి. అది కింగ్ కాంగ్ లాగా తలకాయ కనిపిస్తుంది ఎవరికైనా. అవన్నీ ఎంట్రీస్. ఇంకా మనం వచ్చేసినాం. ఎక్కడికి అనుకుంటున్నాం?
ఆపండ్రో. నిజంగా చెప్తున్నా, ఫస్ట్ టైం అయితే ఖచ్చితంగా చూస్తేనే చుచ్చు పోసుకోవాలి, ఆ విధంగా ఉండాలి. ఇక నా పానాన నేను రోలర్ కోస్టర్ ఎక్కుదామని పోతుంటే ఈ పాము పుట్టలకి వెళ్ళి పాము పిల్లలు నన్ను పిలుస్తున్నాయి. ఇలా ఇక చూడరు పోయి పలకరించేసి వచ్చినాయి. ఇక ఈ గ్లాసులలో కనిపించేది ఎర్రగా బుర్రగా పచ్చగా ఇవన్నీ కాక్టైలులా, అవి చూడడానికి చల్లగా కనిపిస్తున్నాయి కానీ వాటి రేట్లు కనుక్కున్నాం అనుకో కాలిపోతుంది. నా పక్కనున్న అన్న నాకు ధైర్యం చెప్తుంది, టెన్షన్ పడక రిటర్న్లో వచ్చినప్పుడు అన్నీ చెప్తాను. ఇక ఈ చిన్న ట్రైన్ చూస్తుంటే నాకు చిన్న ఉన్నప్పుడు రోకల్ బండ అని ఒక చిన్న పురుగు ఉంటుండే, అది ఎవరికన్నా గుర్తుంటే జర కామెంట్ చేయండి ఫ్రెండ్స్. రోకల్ బండ వండర్లాలో బెస్ట్ రైడ్స్ అంటే వండర్ స్ప్లాష్ ఒకటి, ఇంకోటి రోలర్ కోస్టర్. ఇవి రెండు చాలా మంచిగా అనిపిస్తాయి. మీకు నచ్చిన రైడ్స్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇక వండర్లాలో మ్యాక్స్ అందరూ చేసే లాస్ట్ రైడ్ వచ్చేసి గెయింట్ వీలు. 11వ ఫ్లోర్లు ఉంటుంది ఈ రైడ్ వచ్చేసి. అసలు వీడు 11వ ఫ్లోర్లో ఇది ఎందుకు కట్టిండో అసలు అది చూడడానికి దూరం నుంచి చూస్తే భయంకరంగా అనిపిస్తుంది, కానీ మీదికి పోతే మాత్రం అసలు ఏముండదు, నిమ్మకు నీరు ఎక్కినట్టు తిప్పుతాడు. ఇక లోపలికి ఎక్కి కూర్చున్న గెయింట్ వీళ్ళ జస్ట్ ఇది వ్యూ కోసం అంతే. ఒక 1 minute ఉంటుంది ఇది. జస్ట్ మీదికి తీసుకెళ్ళి ఒకసారి ఆపుతాడు, మీది నుంచి జస్ట్ కిందికి చూసుకోవాలి అంతే, ఇంకా ఏం లేదు. వ్యూ మాత్రం నైట్ టైంలో సూపర్ ఉంటుంది, ఎక్సలెంట్ అనిపిస్తుంది వ్యూ మాత్రం. ఇక్కడితోనే యాక్టివిటీస్ అన్నీ అయిపోయినాయి అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. ఇంకా కిందికి పోతే 7 o'clock నుంచి వేరే యాక్టివిటీస్ స్టార్ట్ అవుతాయి, డ్యాన్స్ యాక్టివిటీస్. డ్యాన్స్ వేసేవాళ్ళు డ్యాన్స్ వేయచ్చు, తినేవాళ్ళు. కిందికి వెళ్తే పిచ్చగా ఉంటుంది, ఆ పిచ్చ మీకు చూపిస్తారండి కిందికి. ఇంకా ఈ వీడియోని ఇంతవరకు చూసినామంటే ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చుండాలి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.